హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇక్స్తా వ్లాగ్స్. సో ఇవాళ అయితే నా స్టైల్లో పప్పుచారు రెసిపీని అయితే చూపించేస్తాను. సో నా స్టైల్ అంటే నా స్టైల్ ఏం కాదండి, మా అమ్మ చిన్నప్పటి నుండి కూడా ఇట్లానే చేస్తుండేది. సో నేను కూడా మా అమ్మ దగ్గర నుండి అయితే నేర్చుకున్నాను. సో అదే రెసిపీని ఇప్పుడు నేను మీకు కూడా చూపించేస్తాను, చూసేద్దాం రండి. సో దానికోసం అయితే నేను ఒక పావుసేరు గ్లాస్ కందిపప్పును అయితే తీసుకున్నాను. సో దాన్ని మంచిగా అయితే కడిగేసుకున్నాను. సో దానిలోకి మీరు ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నారో సో అదే గ్లాస్ తోటి 2.5 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి. సో టోటల్ 4 to 5 విజిల్స్ వచ్చాకైతే మనం కుక్కర్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈలోపు అయితే నేను క్యారెట్, ఆనియన్, సొరకాయ అండ్ దోసకాయ అండ్ పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ 2 మీడియం సైజ్ టొమాటోస్ కూడా కట్ చేసుకున్నాను. అండ్ కొంచెం అల్లం ముక్కని అలా దంచి పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే వాటర్లో నానబెట్టేసుకొని ఉంచుకున్నాను. ఇంకా మనకి పప్పు అయితే రెడీ అయిపోయిందంటే నేను 4 to 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ప్రెషర్ మొత్తం పోయాక అయితే కుక్కర్ ఓపెన్ చేసేసాను. సో చూస్తున్నారు కదా, పప్పు అయితే మనకి చాలా మెత్తగా మంచిగా కుక్ అయింది. సో ఇంకా నేనైతే తాలింపు దినుసులు రెడీ చేసేసుకున్నాను. ఆవాలు, జీరా, ఎండుమిర్చి, దంచి పెట్టుకున్న అల్లం, దంచి పెట్టుకున్న గార్లిక్. సో ఇంకా మనం స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకొని దానిలో అయితే ఆయిల్ వేసేసుకున్నాను. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. సో దానిలోకి ఇందాక చూపించిన అన్నీ కూడా వేసేసుకోవాలి తాలింపు దినుసులు. సో ఆయిల్లో మనకి చిటపట అంటాయి. సో మనకి మంచిగా ఫ్రై అయినాకైతే దానిలోకి నేను కొంచెం ఇంగు వేసుకున్నాను. సో ఇంకా అది మనకి మంచిగా ఫ్రై అయినాకైతే నేను ఆల్రెడీ ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు అయితే వేసేసుకున్నాను. సో పప్పుచారులోకి కానీ సాంబార్లోకి కానీ ఎప్పుడు కూడా కూరగాయ ముక్కలు పెద్దగానే ఉండాలి. సో అవైతే వేసేసుకున్నాక మంచిగా కలిపేసుకున్నాను. సో మనమైతే ఒక 2 to 3 మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని ఉంచేయచ్చు. సో మూత తీసినాకైతే నేను ఓన్లీ పసుపు అయితే యాడ్ చేసుకున్నానండి, ఒక 1/2 టేబుల్ స్పూన్. సో సాల్ట్ అయితే ముందుగా యాడ్ చేయొద్దు, ఎందుకంటే ముక్కలకి పట్టేస్తుంది సాల్ట్ అంతా కూడా. సో ఓన్లీ పసుపు యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవచ్చు. సో మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసేసరికి మనకి అవి వెజిటేబుల్స్ అన్నీ కూడా మంచిగా కుక్ అవుతున్నాయి. సో ఆ స్టేజ్లో మనమైతే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసేసుకుందాము. ఎందుకంటే టొమాటో ముక్కలు ముందే వేసుకుంటే పులుపుకి మిగిలిన కూరగాయలు ఏమి సరిగ్గా మగ్గవన్నమాట. సో ఎప్పుడు కూడా టొమాటోస్ లాస్ట్లో వేసుకోవాలి. సో ఇంకా ఇందాక మనం పప్పు చేసుకున్నాం కదా, దాన్ని అయితే నేను మిక్సీ పట్టేసుకుంటాను. అప్పుడే మనకి పప్పుచారు చాలా బాగుంటుంది. మిక్సీ పట్టకపోతే పప్పు పప్పుగానే ఉంటుంది. సో నాకైతే అలా నచ్చదు. సో నేనైతే మిక్సీ వేసేసుకున్నాను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని. సో ఇందాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, సో చింతపండు వాటర్ని అయితే నేను వేసేసుకుంటున్నాను. మనకు ఆల్రెడీ ముక్కలు మగ్గినాయి కాబట్టి చింతపండు వేసేసుకున్న తర్వాత వాటర్ అనేది మరుగుతున్నప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పప్పును కూడా వేసేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు చిక్కగా ఉంటాయి కనుక. సో మనకి ఇవి ఎప్పుడు కూడా పల్చగా ఉంటేనే బాగుంటుంది పప్పుచారు. సో మనం ఇప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు తగినంత. సో సాల్ట్ అయితే వేసుకున్నాక మంచిగా తిప్పేసుకోవాలి. సో మూత అయితే పెట్టొద్దండి, మూత పెడితే పొంగిపోతుంది. సో చూస్తున్నారు కదా, మనకి మంచిగా మరుగుతుంది చారు అనేది. మనకి బాగా పల్చగా ఉంటుంది కదా, సో వాటర్ పోస్తాము. సో అదంతా కూడా కొంచెం మనకి మరగాలన్నమాట, అప్పుడే టేస్టీగా ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదా, నేను ఇందాక వాటర్ పోసినప్పుడు అయితే చాలా పై వరకు ఉంది. సో ఇప్పుడు మరిగినప్పుడైతే కొంచెం తగ్గింది, చూసారా. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా చారు రెడీ అయిపోయింది మనకి. సో నేనైతే ఈలోపు బంగాళదుంప వేపుడు కూడా వేసేసుకున్నాను పక్కన. సో చూసారా, ప్లేట్లో వేడి వేడి అన్నం, పప్పుచారు, బంగాళదుంప వేపుడు, అప్పడం. సో ఈ కాంబినేషన్ అయితే అద్దుర్స్ కదా. సో మీలో ఎంతమంది ఇలా తింటారో కామెంట్ చేయండి. సో ఎప్పుడు కూడా ఇలా మనకి చారులోకి పక్కన ఫ్రై ఉంటే చాలా బాగుంటుంది కదా, అప్పడాలు కూడా ఉంటే. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.